అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. బయటపడి మరో మాసం పాస్టర్ గారి కొడుకు వైద్యం పేరిట దోపిడీ, ఆ లక్షలతో మరో స్థలం కొన్నారప్ప. మరి ఏ పాస్టర్ గారి కోసం ఆయన ఫండ్ రైజ్ చేశాడో, వెన్నుముక విరిగి ఆపదలో ఉన్న సేవకుని కొడుకు. వీళ్ళు ఏం చేస్తారంటే మాట్లాడితే డబ్బులు ఏదో ఉంటుంది, వీళ్ళు ఫండ్ రైజ్ చేస్తారు. ఫండ్ రైజ్ చేసిన తర్వాత ఇక వాళ్ళు చేసే పనులు ఇవని చెప్పి ఒక సాటి పాస్టరే, ఈ సిండికేట్లు ఇతను కూడా భాగమే. ఎందుకంటే ఈ వీకేర్ అని అతను ఏం చేశాడు, నేను కాక మొన్న వీడియో పెట్టాడు. ప్రవీణ్ గారి కార్యక్రమం అట ఆదరణ కూడిక అంటారు దాన్ని క్రిస్టియానిటీ లాంగ్వేజ్లో. మామూలుగా అయితే దినకార్యం అంటారు, పెద్ద కార్యం అంటారు. ఆ కార్యక్రమాన్ని అట వీళ్ళు చేస్తారట. 20 లక్షలు కావాలని దానికి భోజనాలుగా అందరం డబ్బులు ఇచ్చామని వీడియో పెట్టాడు. ఆ ఫ్యామిలీ ఏమన్నా బాబు మేము చేసుకోలేకపోతున్నాం మీరు చేయండి అని చెప్పారా? అతను ఒక సంవత్సరానికి 90 లక్షలు ట్యాక్సీ కట్టేటట ప్రవీణ్ పగడాల గారు. వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేసుకోలేరా? పోనీ ఓకే, మీరు ఏదో ఇష్టంతో చేస్తున్నారు అనుకో, చేయండి. మళ్ళీ దానికి జనాలు డబ్బులు ఇవ్వాలా? ఒక రోజులో 96,000 పడ్డది, నేను మళ్ళీ ఎవరికి పంపిస్తాను అన్నాడు. నేను ప్రవీణ్ పగడాల గారి కేసులో చాలా తిరిగేస్తున్నానండి, నా వెన్నుపూస మొత్తం మోకాళ్ళు అన్నీ అరిగిపోయాయండి, నాకు ఎవరు డబ్బులు ఏమైనా కావాలని అడగట్లేదండి అని వీకేఆర్ పెట్టాడు. వీళ్ళు పెట్టే ప్రతి వీడియోలో ఇప్పుడు జనరల్గా ఏదైనా సొసైటీలు ఉంటాయండి, ఆర్గనైజేషన్లు ఉంటాయి, అసోసియేషన్లు ఉంటాయి, ఖచ్చితంగా అందరి చందాలతో నడుస్తాయి అయ్యి. కానీ వీళ్ళు ప్రతి వీడియో కింద ఫోన్పే, జీపే. ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రవీణ్ గారి కార్యక్రమం పేరు చెప్పుకుని డబ్బులు వదిలి చేస్తున్నారు. కడపలోనేమో ఆ హీరో గారు దర్శన్ గారు చేస్తారట, తెలంగాణలోనేమో ఈ ఎర్రప్ప గారు చేస్తారట, ఆంధ్రాలోనేమో ఈ వీకేఆర్ గారు చేస్తారట. ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి, కేవలం డబ్బులు తినటం కోసం మాత్రమే జరుగుతున్నట్టు ఉంది ఇదంతా. లేకపోతే ఇన్వెస్టిగేషన్ అంతా పోలీసులు చేస్తుంటే ఈయన తిరగటం ఏంటి, ఈయన డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఆ వీకేఆర్ గారిని అడుగుతున్నాను నేను. ఈయన చాలా రోజుల క్రితమే పెట్టాడు ఇది. అసలు సంగతి తెలిసిపోయింది. ప్రవీణ్ పగడాల గారిది హత్య అన్న సంగతి తేలిపోయింది. కీలకమైన ఆధారాలతో నేను సిద్ధంగా ఉన్నాను బయట పెట్టడానికి. మీకు చెబుతున్నారు 100% ప్రవీణ్ పగడాల గారిని ఉద్దేశపూర్వకంగా విజయవాడకు నటించి నమ్మించి రప్పించి చంపేశారు. ముందుగా నటించారు, నమ్మించారు. ఈ వీడియో పెట్టి 4 రోజులు అయింది, దాని ఆధారాలు ఎందుకు చూపించలేదు ఇప్పుడు దాకా ఇతను? అంటే జనాల్ని ఇది హత్య అని ప్రేరేపించడం ద్వారా వాళ్ళ సెంటిమెంట్స్ని రెచ్చగొడితేనే వీళ్ళు అనుకున్న డబ్బులు రాలుతాయి. లేదా ఆయన నిజంగానే ఒకవేళ ప్రమాదంలో చనిపోయాడు అంటే జనాలు అందరూ అయ్యో పాపం పాస్టర్ గారు చనిపోయారు అంటాడేమో, కానీ వీళ్ళు అనుకున్న పని జరగదు. సో జనాలు అందరూ వీళ్ళ వీడియోలు చూడాలన్నా, వీళ్ళకి అన్నే స్పందించి ఫోన్పేలు చేయాలన్నా అది హత్యను నమ్మించాలి. హత్యను నమ్మించాలి కాబట్టి అది 100% హత్య అన్నట్టు విన్నారు కదా మీరు. ఒకసారి ఆలోచించండి. అసలు సంగతి తెలిసిపోయింది. ప్రవీణ్ పగడాల గారిది హత్య అన్న సంగతి తేలిపోయింది. కీలకమైన ఆధారాలతో నేను సిద్ధంగా ఉన్నాను బయట పెట్టడానికి. మీకు చెబుతున్నారు 100% ప్రవీణ్ పగడాల గారిని ఉద్దేశపూర్వకంగా విజయవాడకు నటించి నమ్మించి రప్పించి చంపేశారు. ముందుగా నటించారు, నమ్మించారు, మా దగ్గరికి మీరు రావాలి అంటే బ్రతిమలాడారు, రప్పించారు, స్కెచ్ వేసి చంపేశారు, నమ్మించి గొంతుకొచ్చేసారు. వెనకతలు మ్యూజిక్ విన్నారా? సెంటిమెంట్ మ్యూజిక్. ఇప్పుడు ఎలా అంటే మరి రాజేష్ మాసం తిడతానంటే తిట్టకపోతే ఏం చేస్తానండి? నేను ఎప్పుడో ఒకసారి ఒక 4-5 పాస్టర్లు ఇలాంటి వాళ్ళు చేసిన తప్పుడు పనుల వల్ల అందరూ అవమానపడుతున్నామని అప్పుడు తిట్టాను. అంటే అప్పుడు కొంచెం ఏ పార్టీలో ఉండేవాడిని కదా, కొంచెం అగ్రెసివ్గా ఉండేవాడిని, లకరాలతో తిట్టాను 4 నేను. తిడితే ఆ వీడియోని ఇప్పుడు పాస్టర్లకు సర్క్యులేట్ చేస్తున్నారు. రాజేష్ మాసం ఇదిగో పాస్టర్లు తిట్టాడు. ఎప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతాము, కరెక్ట్గా డేట్ గుర్తులేదు నాకు. మా బాబీ చనిపోయినప్పుడు అప్పుడు తిడితే ఆ వీడియోని ఇప్పుడు ప్రచారంలో పెట్టడం నాకు తెలిసి 4 చేశారు. అది కారణం ఏంటి? క్రిస్టియన్స్ నన్ను నమ్మకూడదు, పాస్టర్లు నన్ను నమ్మకూడదు. ఓకే, నేను చెప్పాల్సింది చెప్తాను అంతే, నన్ను నమ్మని. లేకపోతే నేను ఇలాంటి సాడ్ మ్యూజిక్లు వేసి ఇలాంటి సెంటిమెంట్ మాటలు నేను మాట్లాడను కదా, ఉన్న వాస్తవం చెప్తాను అంతే. నమ్మితే నమ్ముతారు, నమ్మకపోతే నమ్మరు. ఇంకా అది వాళ్ళ విజ్ఞత కుదిరేస్తాను నేను. ఇదండి పరిస్థితి, జరుగుతున్న పరిస్థితులు ఇలాగ ఉన్నాయి. హర్ష్ కుమార్ గారి మీద కేసు నమోదైంది. నేను ఎవరెవరి మీద అయితే చెప్పినా వాళ్ళందరి మీద కేసు నమోదైందండి. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారి మీద కేసు నమోదు, పాస్టర్ ఎర్రప్ప పాస్టర్ అని వచ్చేస్తుంది అత్తమాటండి, అంటే అంతలాగా నానించేశారండి. ఇప్పుడు ఎవరైతే తెలంగాణలో జైల్లో ఉన్నాడో అతని మీద ఇక్కడ ఆంధ్రాలో కూడా కేసు నమోదైంది. దాంతోపాటు పాస్టర్ లింగంపై కూడా కేసు నమోదు. రాజమండ్రి తప్పుడు దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తి ఎవరో ఉన్నాడు ఇక్కడ, దేవాబత్తుల నాగమహేష్, ఆల్రెడీ అరెస్ట్ చేసి శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపించారు.